అక్కినేని సామ్రాజ్యానికి బీజం వేసిన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగ ప్రవేశం గమ్మత్తుగా జరిగింది. గుడివాడ దగ్గర చిన్న కుగ్రామంలో పుట్టి బర్రెలు కాసుకుంటూ అడపాదడపా నాటకాల్లో ఆడవేషం వేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు సినిమా నటుడు ఎలా అయ్యాడు? ఇప్పటిలాగా అప్పుడు సినిమాల్లో నటించడం కోసం మద్రాసు వెళ్లి సినిమా కంపెనీల చుట్టూ తిరగలేదు. మా నాన్న తాను ఊరిలో ఉన్నప్పుడే సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆ రోజు అంటే అది 1944 నాడు జరిగిన సంఘటన అక్కినేని నాగేశ్వరరావును సినిమా నటుడిని చేసింది. ప్రతిభ బ్యానర్ మీద ఘంటసాల బలరామయ్య అనే ఆయన సీతారామ జననం అనే సినిమాను తీయడానికి ప్లానింగ్ చేసుకున్నారు. అందులో దశరథుడి పాత్ర కోసం డివి సుబ్బారావును మాట్లాడదామని బెజవాడలో దిగి బందరు బండి ఎక్కారు. ఆ బండిలోనే కొందరు యువకులు కూడా ప్రయాణిస్తున్నారు. వారికి వీరికి ఎలాంటి పరిచయం ఏర్పడలేదు. రైలు బండి బందరులో చాలాసేపు ఆగడంతో బలరామయ్య కూడా ప్లాట్ఫామ్ మీదికి దిగారు. ఈ యువకులు కూడా అదే స్టేషన్లో దిగారు. వీరి వెంట హార్మోనియం, తబలా తదితర సంగీత పరికరాలు ఉండడంతో వాళ్లను చూడగానే వారేదో నాటక రంగానికి చెందినవారని గుర్తించారాయన. ఆయన అనుమాన నివృత్తి కోసం వారితో మాటలు కలిపి విచారించగా వారు ఎక్సెల్షియర్ డ్రామాటిక్ కంపెనీ ముదినేపల్లి వారని తెలిసిందే. అందులో బలరామయ్య గారిని ఒక యువకుడు ఆకర్షించారు. అతని గురించి వాకబు చేయగా ఆ ట్రూప్లో ఆడవేషం వేసే వ్యక్తి అని తెలిసిందే. దాన్ని మదిలో పెట్టుకుని బందర్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో గుడివాడలో దిగి సినిమా మేకప్ రంగంలో సుప్రసిద్ధులైన గోపాలరావు, మంగయ్యలను కలుసుకొని ధర్మిల వారి సహాయంతో ఎక్సెల్షియర్ డ్రామాటిక్ కంపెనీ హీరోయిన్ను కలుసుకొని అతన్ని తమ సినిమాలో రామలక్ష్మణ పాత్రలో ఒకదానికి బుక్ చేసుకున్నారు. ఎందుకంటే తరువాత పాత్రధారి చిన్నవాడు దొరుకుతాడో పెద్దవాడే దొరుకుతాడో తెలియదు కాబట్టి. నాటకాల్లో హీరోయిన్ పాత్ర వేసుకునే అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో ప్రవేశించి హీరో కావడం ఈ విధంగా జరిగింది. సీతారామ జననంతో వెండితెర నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరోగా 4 దశాబ్దాలకు పైబడి తన చలనచిత్ర జీవితంలో జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అనేక పాత్రలు పోషించి ప్రతి పాత్రకి తనదైన తరహాలో జీవం పోసిన కథానాయకుడిగా ఎదిగి లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు సంపాదించుకొని అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి తన వారసులను సినిమా పరిశ్రమలో కొనసాగే ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తాను బ్రతికి ఉండగానే తన పేరు మీద అవార్డును నెలకొల్పి భారతీయ సినిమా రంగంలో ఉద్దండులైన చాలా మందికి ఆ అవార్డు చేరేలా చేసి సినిమా పరిశ్రమ నుండే కాకుండా జీవితం నుండి కూడా నిష్క్రమించారు.